యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామమున అందరికీ వందనములు చెల్లించుచు ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్యం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. ఆస, యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షమున ఉండును. ఈ మంచి సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యం చేత దేవుని ఆత్మ బలపరచగా మనమందరూ కూడా ఈ మాట మనం ధ్యానం చేసుకుందాం. మనము దేవుని పక్షం వారైనప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పక్షంగా ఉండి ఆయన ఆశ్చర్యకరంగా సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు. ఆయన మన కార్యములు సఫలపరచువాడుగా దేవుని పరిశుద్ధ వాక్యంలో మనం చూడగలం. కాబట్టి వీ షుడ్ బి విత్ గాడ్. ఈ చోట ఈ సన్నివేశము చాలా ఒక వండర్ఫుల్ కాంటెక్స్ట్. బైబిల్లో ఆస అనేటువంటి రాజు మీదికి చాలా పెద్ద యుద్ధము చెలరేగి వస్తుంది. ఆ యుద్ధంలో ఆస థింక్ చేస్తాడు, నేను ఖచ్చితంగా ఓడిపోతాను, ఓడిపోయేటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంది, గెలిచే అవకాశము లేదని ఆస ఫిక్స్ అయిపోతాడు. ఇందుకోసమనే జరహు వంశస్థుడైన కూషీయుడు ఏం చేస్తాడంటే దాదాపుగా వేరే సైన్యముతో, విస్తారమైన సైన్యముతో, అంటే ఈ యొక్క ఆసా దగ్గర ఉన్నటువంటి సైన్యం కంటే కూడా, సోల్జర్స్ కంటే కూడా, ఈయన ఆర్మీ కంటే కూడా అతని ఆర్మీ కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. దాని చేత ఆసా కన్ఫర్మ్ చేసుకుంటాడు, నేను ఖచ్చితంగా ఓడిపోతానని. ఆ టైంలో ఆసా దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేస్తారు. ఆసా మంచి భక్తిపరుడు, దేవునితో జీవించిన వాడు, దేవునితో బాగా సహవాసం చేసేటువంటి వాడు ఆస. దాని కారణం చేత వెంటనే దేవుని మీద డిపెండ్ అయ్యి ప్రార్థన చేస్తాడు. కొన్ని మాటలు ఆస వాడతాడు దేవుని దగ్గర. నిన్నే నమ్ముకుని ఉన్నాం దేవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా మాకు సహాయం చేయండి, బలం లేని వారికి నీకన్నా సహాయం చేయగలవారు ఎవరని దేవుని దగ్గర సాగిలపడి మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తాడు. ఆశ్చర్యకరంగా దేవుని సహాయం వచ్చేస్తుంది. అవతల వచ్చినటువంటి అపోజిషన్, ఆ యొక్క ఎనిమిని దేవుడు ఆశ్చర్యకరంగా నిర్మూలించేస్తాడు. వీరికి పెద్ద జయం వస్తుంది, విజయం వస్తుంది. ఆశా ప్రార్థన చేసిన తర్వాత ఆశ్చర్యకరంగా దేవుడు పనిచేసి విజయం ఇస్తాడు. ఆ తర్వాత దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైనటువంటి అజర్యా మీదకి వచ్చి ఈ యొక్క ఒక విషయం ఆశ్చర్యకరంగా ఆశాతో మాట్లాడుతుంది. మీరు ఇలా ఉండాలి, ఇలా జీవించాలని చెప్పేసి మాట్లాడిన మాట ఈ మాట చాలా వండర్ఫుల్ కాంటెక్స్ట్. ఆశ ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మచేత వాక్యం వచ్చిన తర్వాత దేవుడు యుద్ధంలో జయం ఇవ్వడం అనేటువంటిది సహజంగా మనం చూస్తుంటాం. దేవుడు మాట్లాడిన తర్వాత జయములు ఇవ్వడం, పనిచేయడం మనం చూస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఆశాకు జయమిచ్చిన తర్వాత ఆ తర్వాత దేవుని ఆత్మ అజర్యాను బలపరిచి ఈ మాటలు మాట్లాడుతుంది. చాలా విలువైనటువంటి మాటలు. ఈ చోట ఆశాతో ఈ యొక్క అజర్య మాట్లాడుతున్నవాడు దేవుని ఆత్మావేశం చేత. మీరు యెహోవా పక్షపు వారైన యెడల యెహోవా మీ పక్షముగా ఉంటాడు. వెన్ యు ఆర్ విత్ గాడ్, గాడ్ విల్ బి విత్ యూ వైల్ యు ఆర్ విత్ గాడ్. మీరు దేవునితో మీరు ఉండగా, దేవుని పక్షముగా ఉండగా, దేవుని కొరకు మీరు ఉండగా దేవుడు మీ పక్షమా ఖచ్చితంగా ఉంటాడని ఒక బలమైనటువంటి దేవుని ఆత్మ కలిగిన వాక్యం చేత ఈ చోట అజర్యా ఆశాతో మాట్లాడడం మనం చూస్తాం. అలాగనే మాట్లాడుతూ ముందుకెళ్తూ ఒక మాట అంటాడు, కాగా మీరు బలహీనుడు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగునని కూడా ఈ యొక్క ఆశాతో ఈ యొక్క అజర్యా దేవుని ఆత్మ చేత బలపరచబడి ఈ బలముగా ఈ మాట మాట్లాడతాడు. మొట్టమొదటిగా అంటాడు కదా, మీరు యెహోవా పక్షముగా ఉండాలి అంటే మీరు దేవుని పక్షం ఉండాలి, అనగా దేవునితో మీరు ఉండాలి. వెన్ యు ఆర్ విత్ గాడ్, దేవునితో మీరు ఉండగా దేవుడు కూడా మీతో బలంగా ఉంటాడని ఆశ నా చోట దేవుడు ఆశ్చర్యకరంగా బలపరిచి, ధైర్యపరిచి రాబోతున్న కాలం కోసం ప్రిపేర్ చేయడం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూడగలం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎన్ని ఆటంకములు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుని యొక్క ఆత్మగల వాక్యం ఏంటి, దేవుని ఆత్మవంతో చెప్తున్న మాట ఏంటి, బీ విత్ గాడ్, అధైర్యపడవద్దు, అవిశ్వాసం రానివద్దు, అపనమ్మకానికి వెళ్ళవద్దు. బి విత్ గాడ్. వెన్ యు ఆర్ విత్ గాడ్, గాడ్ విల్ బి విత్ యూ అనేటువంటి మాట బలముగా దేవుడు నిర్ధారణ చేసి అధైర్యపడకుండా ఇలా మీరు ఉండండి, ఇలా దేవుడు సహాయం చేస్తాడు, ఇలాంటి జయములు వస్తుంటాయి, విజయములు వస్తుంటాయి, మీరు గెలుస్తారు, నిలబడతారు, మీరు స్టాండ్ తీసుకుంటారు, మీరు ఫ్రూట్ఫుల్గా మారిపోతారు, లేకపోతే మీరు స్థిరపరచబడతారు అనేటువంటి ఆలోచన కలిగించేటువంటి మాటలు ఆశ్చర్యకరంగా దేవుని ఆత్మ ఈ చోట మాట్లాడుతున్నవాడు. కాబట్టి మన జీవితంలో కూడా మీరు గమనించండి, మనము దేవుని పక్షముగా ఉండటం. ఎన్ని ఆటకములు రావచ్చు, అడ్డంకులు రావచ్చు. లోకములో బైబిల్లో ఒక మాట ఉంది కదా, లోకములో మీకు శ్రమ కలుగును, లోకంలో శ్రమ కలుగుతుంది. బిలీవర్స్ గమనించండి, విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యం ఏంటి, యేసయ్య మాట్లాడతాడు యోహాను సువార్తలో, లోకములో మీకు శ్రమ కలుగును. మీరు లోకంలో ఉన్నారు కాబట్టి శ్రమ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఆటంకములు వచ్చేటువంటి అవకాశం ఉంది, అడ్డంకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. విశ్వాసాలుగా మన ఈ సంగతులు మనం బాగా గమనించబద్ధులమై ఉన్నాం. ఆటంకములు రావని కాదు, అడ్డంకులు రావని కాదు. వాట్ ఎవర్ ద ఫీల్ ఇట్ ఈస్, ఏ రంగమన్న కానివ్వండి, ఏ చోటన్న కానివ్వండి, మనం ఏ దారిలో పోతున్నామో ఆ దారిలో మనకు సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. అది స్టడీస్ ఫీల్డ్ కానివ్వండి, అది ఆరోగ్య విషయం కానివ్వండి, లేకపోతే అది జాబ్ విషయం కానివ్వండి, లేకపోతే ఆత్మీయ జీవితం విషయం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది, శ్రమలాగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ
వాటిలో మనం దేవుని పక్షముగా ఉండగా, దేవునితో మనం ఉండగా, దేవుడు మన పక్షముగా ఉంటాడు. ఎన్ని వచ్చినా, ఎలాంటి వచ్చినా, ఈ చోట దేవుని ఆత్మ పలికేటువంటి మాట ఏంటి? మీరు అధైర్యపడకుండా మీ జీవితంలో దేవుని పక్షముగా ఉండడం మీరు నేర్చుకోండి. ఆటోమేటిక్గా దేవుడు మీ పక్షం ఉండి ఇలాంటి జయములు అనేకం ఇస్తాడు అని జయమిచ్చిన తర్వాత దేవుని ఆత్మ వచ్చి మాట్లాడుతున్న మాట ఈ మాట. ఎందుకు మనం దేవుని పక్షంగా ఉండాలంటే బైబిల్లో ఒక మాట మన దేవుని చేత బాగా ఆదరించబడతాం. ఆ మాట మీకోసం నేను చదువుతాను, మీకు వాక్యం మీకు బలం కోసం. 118వ కీర్తన మీరు గమనించండి. 118వ కీర్తన సామ్స్ 118లో ఒక మాట ఈ చోట మనం చూస్తాం. 118వ కీర్తన 6వ వచనంలో, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? మరలా 7వ వచనం, యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. లుక్ ఎట్ దిస్ వర్డ్. మీరు గమనించారా? యెహోవా నా పక్షమున ఉన్నాడు. ది లార్డ్ ఈజ్ మై సైడ్. ది లార్డ్ ఈజ్ మై సైడ్. మనం స్పోర్ట్స్ చూస్తాం కదా, వారి సైడ్ ఎవరున్నారు, వీరి సైడ్ ఎవరున్నారు, ఆ సైడ్లో బలమైనటువంటి ప్లేయర్ ఉన్నాడా, బలమైనటువంటి ఆటగాడు ఉన్నాడా, కాబట్టి దాని చేత వారు గెలిచే అవకాశం ఉందని ఆ చోట ఈ పదములు వాడతారు. ఇంగ్లీష్లో కూడా ఈ మాట వ్రాయబడి ఉంది. యెహోవా నా పక్షమున వహించి అంటే ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. వాట్ ఎ వర్డ్. దేవుడు నీ సైడ్ ఉన్నాడు, నీ కొరకున్నాడు, నీ పక్షంగా ఉన్నాడు. అంత మాత్రం ఇక తెలుగులో ఇంకా బాగా స్పష్టంగా ఉంది. యెహోవా నా పక్షమున వహించి. వహించడం అంటే ఏంటి? పూనుకోవడం. వహించడం అంటే ఏంటి? బలముగా కార్యం చేయడం కోసం మనసు కలిగి ఉండడం, బలముగా పట్టించుకొని పరిలోకి రావటం. వహించటం, బలముగా వహించి ఉన్నాడు. మనసు బాగా రెడీగా ఉంది, ప్రిపేర్డ్గా ఉంది టు డూ ద వర్క్. ఈ చోట మాట్లాడుతున్నమాట, యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ఎట్లా ఉంది? ఎంత మంచి మాట. ఎందుకోసమని యొక్క చోట దేవుని ఆత్మ బలంగా మాట్లాడుతుంది అని అంటే, ఆశా ధైర్యపరచుకోండి, ఇలాంటి గెలుపులు వచ్చేస్తూ ఉంటాయి. మీ పక్షమున మీరేం చేయాలి అంటే దేవుని పక్షముగా ఉండాలి. ఎందుకోసమని కారణం ఏంటంటే దేవుడు మీ పక్షమున ఆయన వహించి ఉన్నాడు, సహకారిగా ఉన్నాడు. సహకారిగా ఉన్నాడు. వాట్ వాడు కదా సహకారి అనగా సమకూర్చేవాడు, అరేంజ్ చేయవాడు, హెల్ప్ చేయవాడు. ఆ టైంకి ఆశ్చర్యకరంగా ఏది కావాలో దాన్ని ఇచ్చేటువంటి వారిని ఏమంటారు? సహకారులు అంటారు. సహకారులు కదా. పౌలు కూడా మాట్లాడతాడు, ఆయనకు చాలామంది సహకారులు ఉన్నారు. అంటే ఏంటి? ఆయనకు ఆ టైంకి పరిచర్య పక్షముగా ఏవి సమకూర్చాలో ఆ టైంకి ఆయన వాక్యం చెప్పడానికి అందుబాటులో వాటిని ఉంచేటువంటి వారు. దట్ ఈస్ కాల్డ్ సహకారం అంటారు, సహకారి. కాబట్టి దేవుడు కూడా మీరు గమనించారా? ఎంత మంచి మాట. యేసయ్య మనకు సహకారిగా ఉన్నాడు. మనం నమ్మలేమే మాట. బట్ దేవుని యొక్క వాక్యం అబద్ధమాడదు. ఆయన వాక్యము అబద్ధం కాదు కదా. ఆయన మాట సత్యము. దేవుని మాట సత్యము. దేవుని మాట ఫెయిల్ కాదు. దేవుని మాటలు నిజంగా నిలబడి ఉంటాయి. అందుకని ఈ మాట మనం చూస్తున్నాం. ఆయన మనకు సహకారిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని పక్షముగా మనం ఉండాలి. వీ షుడ్ బి విత్ గాడ్. ఎందుకోసమని? దేవుని ఆత్మ ఒక మాట మాట్లాడుతుంది ఆశతోటి. కాబట్టి ఇలాగ మీరు దేవుని పక్షంగా ఉండండి. అప్పుడు ఏమవుతుంది? మీ కార్యము సఫలమగును. యూ విల్ బి రివార్డెడ్. యూ విల్ బి రివార్డెడ్ వెన్ యు ఆర్ విత్ గాడ్. దేవునితో మనం ఉండగా మనం రివార్డ్ చేయబడతాం. అంటే మనము ఫలమును మనం పొందుకుంటాం. మనం దేని పక్షమున, ఏ ఆటంకాల పక్షమున, అడ్డంకాల పక్షమున, బలమైన సమస్యల పక్షముగా దేవుని పక్షంగా మనం ఉన్నామో, దేవునితో మనం ఉన్నామో, ఆ సంగతులు ఆశ్చర్యకరంగా దేవుని చేత ఆ కార్యములు, ఆ సంగతులు ఏమవుతాయి? సఫలమవుతాయి. అవి ఫలభరితంగా మారిపోతాయి. అవి సఫలీకృతం అవుతాయి అని దేవుని యొక్క వాక్యం బలముగా నిర్ధారణ చేయుచుంది. బలముగా సత్యమును కుండ బద్దలు కొట్టినట్టుగా దేవుని వాక్యం చేత మనం బలపరచబడుతున్నాం. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎన్నో ఆటకములు అడ్డంకులు రావచ్చు. ఒకవేళ ఏదైనా ఆటకంలో మీరు ఉండవచ్చు, ఏదైనా సమస్యలు మీరు ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మ బలంగా మాట్లాడుతున్నమాట, బీ విత్ గాడ్. దేవుని పక్షంగా మీరు ఉండండి. దేవుని పక్షంగా మీరు ఉండండి. ఏ పక్షముగా వెళ్ళవద్దు, ఏ పక్షముగా వెళ్ళవద్దు. దేవుని పక్షముగా ఉండండి. ఎందుకోసమని? ఆయన నీ పక్షముగా వహించి నీకు సహకారిగా ఉన్నాడు. కాబట్టి ఆశ్చర్యకరంగా ఏం చేస్తాడు? ఆటంకముల మధ్య, అడ్డంకుల మధ్య, మనం ఫేస్ చేస్తున్న శ్రమల మధ్య మన దేవుని పక్షంగా మనం ఉండగా ఆశ్చర్యకరంగా యేసయ్య మన కార్యములు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. వాటిని సక్సెస్ఫుల్గా మార్చేస్తాడు. మన వర్క్స్కి ఆశ్చర్యకరంగా రివార్డ్ ఇస్తాడు. మన ప్రయాసకు దేవుడు ఫలం ఇస్తాడు అని చెప్పడానికి మనం సంతోషంగా ఇలాగ మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకున్న వారమై దేవునితో మనం ఉందాం. దేవుని పక్షంగా మనం ఉందాం. ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్ చెప్పి నేను వాక్యం ముగించేస్తాను. అమెరికా దేశంలో ఎవ్రీ ఇయర్ కూడా ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తారు. ఎగ్జిబిషన్ ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తారు. అనగా ఆ ఫ్యాషన్ షోలో ఎవరికి ఇష్టమైన డ్రెస్ వారు వేసుకొని ఆ చోట దే కెన్ ఎగ్జిబిట్. వారు ఆ యొక్క డ్రెస్ని వారు ఎక్స్పోజ్ చేయవచ్చు అన్నమాట. ఆ ఫ్యాషన్లో, ఆ ఫ్యాషన్ షోని వారు చూపించవచ్చు ఆ చోట. కాబట్టి అందరూ కూడా ఎవరి ఇష్టమైన డ్రెస్ వారు వేసుకొని వచ్చి ఆ ఫ్యాషన్ షోలో పాల్గొంటారు. ఒక వ్యక్తికి ఆలోచన వచ్చింది, సరదా ఆలోచన, సాతాన్ డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి వెంటనే ఓ పెద్ద బ్లాక్ గౌన్ కొనుక్కున్నాడు. టాప్ టు బాటమ్ తలంతా బ్లాక్ చేసుకున్నాడు. పెద్ద 2 కొమ్ములు పెట్టుకున్నాడు. తర్వాత ఈ కళ్ళకి వెలుగుతున్నటువంటి రెడ్ బల్బ్స్ పెట్టుకున్నాడు. ఆయన ఈ గోర్లన్నీ కూడా పెద్దగా షార్పెన్గా మార్చుకున్నటువంటి ఒక పెద్ద గోరులాగా నెయిల్స్ పెట్టుకున్నాడు. కాళ్ళకు కూడా అలాగన గోరులాగా ఏర్పాటు చేసుకొని ఆయన షేప్ అంతా కూడా ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్లీ లైక్ ఎ సాటన్ అట్లాగన మారిపోయాడు.
అట్లా వెళ్ళిపోయి ఆ ఫ్యాషన్ షోలోకి వెళ్ళిపోయి ఆయన ఎగ్జిబిట్ చేద్దామని పోతుండగా మధ్యలో వర్షం వస్తుంది. ఆయన వర్షం వస్తుంది తప్పించుకోవడం కోసం మేకప్ బోద్దని ఏం చేస్తా అంటే ఆయన రోడ్డు పక్కన ఒక వరండా కనపడితే వరండాలోకి జంప్ అయ్యి వచ్చేస్తాడు. అతనికి ఆ విషయం తెలియదు. అది చర్చ్ అన్న విషయం తెలియకుండా వరండాలో ఉంటాడు. వర్షం యొక్క బారిని తప్పించుకుంటాడు. అయితే జల్లు పడతా ఉంటుంది. లోపల పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటాడు. ఎప్పటి నుంచి నువ్వు చర్చకు వస్తున్నావు, ఎంతకాలం నుంచి నువ్వు యువర్ కమిట్ టు చర్చ్ బిలీవర్గా ఉన్నావు, విశ్వాసంగా ఉన్నావు, నువ్వు దేవుని పక్షమా సాతాను పక్షమగా? ఆటంకాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, సైతాను వస్తాడు, సాతాను ఎట్లయినా వస్తాడు, ఏ మార్గంలో వస్తాడో మనకు అర్థం కాదు. కానీ మనం మాత్రం దేవుని పక్షంగానే ఉండాలి, దేవునితోనే ఉండాలి, సాతాను పక్షం ఉండకూడదని బలంగానే మాటలు చెప్తా ఉంటాడు. అలా చెప్తుండగా ఈ వర్షం చల్లు పడుతుంటే ఆ యొక్క సైతాను వేషం వేసుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే వరండాలో నుంచి ఉన్నటువంటి కిటికీలో నుంచి లోపలికి చూస్తాడు. లోపలికి చూడగానే పాస్టర్ గారు అలా చెప్తూ అలా చూడగానే అది సైతాన్ ఆకారం. ఇంకా వెంటనే పాస్టర్ గారు గట్టిగా వాక్యం చెప్తుంటాడు. సైతాను వచ్చేస్తాడు, మన మధ్యకు వచ్చేస్తాడు, మన దేవుని పక్షంగానే ఉండాలి అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇలాగన అలా మాట్లాడుతుండగా వర్షపు చల్లి పెరిగి కొద్దీ ఆ బయట ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే సైతాను వేషం వేసుకున్న వ్యక్తి అతను డోర్లోకి వచ్చేస్తాడు. సైతాను అన్న విషయం ఇక పాస్టర్ గారికి అర్థమైపోయి ఏం చేస్తాడంటే వాడు వచ్చేసాడు మన మధ్య, కాబట్టి మన దేవుని పక్షం ఉండాలని చెప్పేసి ఆయన మాటలను భయంతో మాట్లాడుతూ బైబిల్ అక్కడ వదిలేసి పక్కన ఉన్నటువంటి డోర్లో నుంచి ఆయన పరిగెత్తి ఆయన బయటికి వెళ్ళిపోతాడు. ఎవరికి అర్థం కాదు, ఈ వ్యక్తికి అర్థం కాదు, సైతాను వేషం వేసుకున్న వ్యక్తికి అర్థం కాదు. పాస్టర్ గారు పరిగెత్తిపోయాడని చెప్పేసి వాడు కొంచెం లోపలికి వస్తాడు. అందరు వెనక్కి చూడగానే అక్కడ సైతాన్ ఆకారం కలిగిన వ్యక్తి కనిపిస్తాడు. వారేమనుకుంటారు, సాతాను వచ్చాడు, సైతానే కాబట్టి పాస్టర్ గారు పోయాడని చెప్పేసి, పాస్టర్ గారు చెప్పిన విధంగా సైతాను వచ్చాడని చెప్పి వారు కూడా ఏం చేస్తారు, ఎక్కడ వాళ్ళక్కడ పెన్లు, డైరీలు, పుస్తకాలు, బైబిల్స్ అన్ని చిందరవందరగా పడేసి అందరూ కూడా పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. వాడికి అర్థం కాదు ఎందుకు పరిగెడుతున్నారు ఏంటి అని చెప్పేసి చిన్నగా వాళ్ళ లోపలికి వస్తాడు. అందరు వెళ్ళిపోతారు, అందరు పరారైపోతారు. వాడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఒక ముసలావిడ 85 ఇయర్స్, ఆమెకి ఎట్లా ఉంటాయి 98 ఇయర్స్, షీ కుడ్ నాట్ వాక్, ఆమె నడవలేదు. ఆమె ఏం చేస్తాడంటే దోగాడుతూ వచ్చి వాడు కాలు పట్టుకుంటే వాడు ఆశ్చర్యపోతాడు. ఏంటంటే, అయ్యా నేను 60 సంవత్సరాలు చేసి ప్రభు నమ్ముకున్నాను, కానీ నేను యేసయ్య పక్షమో కానే కాదు, నేను నీ పక్షమే, నన్ను ఏం చేయదని చెప్పేసి వాడు కాలు పట్టుకొని సైతానా నేను నీ పక్షమే అని మాట్లాడుతూ ఉంటుంది. వాడు చెదించుకొని సిగ్గు లేదు మీకు ఛీ అని చెప్పేసి నేను సైతాన్న వేషం వేసుకొని పోతున్నా, మీరందరూ కూడా భయపడి పారిపడి చెప్పేసి ఆ సన్నివేశం చాలా ఆశ్చర్యకరంగా జోక్తో ముగించబడుతుంది. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమొచ్చినా కానీ వీ షుడ్ బి విత్ గాడ్. దేవుని పక్షంగా మనం ఉండగా దేవుడు మన పక్షంగా ఉండి ఆయన మన పక్షంగా వహించి సహకారిగా ఉండి కార్యములు ఏం చేస్తాడు, సఫలము చేస్తాడు. దేవుడి ఈ మాటలు మనం వీటిలో దీవించి స్థిరపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి శక్తిమంతుడు యేసయ్య, మీ పక్షం ఉండులాగా మీరు సహాయం చేస్తున్నారు. మేము మీ పక్షం ఉండగా మా పక్షమును మీరు వహించి కార్యములు సఫలం చేస్తారు, మాకు సహకారిగా ఉంటారు. అలాగే సహాయం చేస్తారని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.